VB8 న్యూస్ కి స్వాగతం. కస్తూర్బా హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ యాడికి మండలంలోని వేములపాడు వద్ద ఉన్న కస్తూర్బా హై స్కూల్ అనంతపురం జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా హై స్కూల్లోని RO ప్లాంట్ను తనిఖీ చేసి పిల్లలకు ఆరోగ్యకరమైన మంచినీటిని అందించాలని సిబ్బందికి సూచించారు. అటు తర్వాత కిచెన్ పరిశీలించి అక్కడ పనిచేస్తున్న వంట సిబ్బందితో పిల్లలకు రుచికరమైన ఆరోగ్యకరమైన వంటను చేసి అందివ్వాలని, వంటలు నాణ్యత కోసం రాజీ పడకూడదని, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. తర్వాత 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించడం జరిగింది. పిల్లలతో ఆయన మాట్లాడుతూ చదువు యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని, అలాగే మాతృభాష అయిన తెలుగులో కూడా మంచి పట్టు సాధించాలని, మీ గ్రామాలలో ఉన్న ఆడపిల్లలను కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని, ప్రస్తుత సమాజంలో చదువు లేకపోతే మనుగడ సాధించడం కష్టమని విద్యార్థులకు వివరించడం జరిగింది. కస్తూర్బా హై స్కూల్లో సీటు రావడం ఎంతో కష్టమని, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, మీ గ్రామాలకు మంచి పేరు తేవాలని పిల్లలకు సూచించారు. విద్యార్థులు కొన్ని పాఠ్యాంశాలు నా ఎదురుగా చదివి వినిపించాలని, అలా కొన్ని ముఖ్యమైన పాఠ్యాంశాలలోని ఘట్టాలను విద్యార్థులను అడిగి అందులో గ్రామర్ను ఎలా పలకాలి, పదాలను ఎలా పలకాలి అని కొన్ని సూచనలను విద్యార్థులకు తెలియజేశారు. 18 సంవత్సరాలలోపు వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమని, అలా ఎవరికైనా పెళ్లిళ్లు చేయాలని చూస్తే స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, మీ ఊరిలోని అంగన్వాడీ కార్యకర్తలకు కానీ, మహిళా పోలీసులకు కానీ తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం హాస్టల్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి డ్రైనేజ్ వాటర్ సరిగ్గా లేకపోవడంతో వెంటనే పంచాయతీ సిబ్బందితో మాట్లాడి మరమ్మతులు చేపించాలని తెలిపారు. హైస్కూల్లోని టీచర్లందరితో ముఖాముఖి సమావేశం నిర్వహించి హైస్కూల్లోని పరిస్థితులను, ఇంకా అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యాడికి తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, DMHO EB దేవి, DEO ప్రసాద్ బాబు, MEO ధనలక్ష్మి, AO నాగేశ్వర్ రెడ్డి, తాడపత్రి సబ్ యూనిట్ ఆఫీసర్ చిగురుపాటి శ్రీనివాసులు, యాడికి గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ పరమేష్, రాయల్ చెరువు డాక్టర్లు అప్పయ్య, దేవరాజు, హాస్పిటల్ నర్సులు, ANM కార్యకర్తలు, యాడికి పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొనడం జరిగింది. సెకండ్ పారాగ్రాఫ్ లో దాని గురించి బాగా చేయడానికి ఏమేమి చేయగలిగాము అనేది చెప్పాడు. ఓకే రైట్. ఇంకొకటి ఎవరితో ప్లేస్ ద న్యూస్‌పేన్ ఆఫ్ ancient history department of 20th century on the planet Earth before rise spotlight shines on historian who is sitting at a table down right on which is movie projector a sign on an easel beside her reads mention of ancient history department of the 20th century is stands and bows to advance audience అంటే ప్రేక్షకులు. Good afternoon. Welcome to our museum of ancient history and to my department prestigious group. ఒకటే వర్డ్ మీరే కలిపి చదవండి చూద్దాం. మిగతా వాళ్ళు సార్ CURIO Curiosities of the good old of 20th century. And 20th century was often called the era of book. In those days, these were books about everything from anteaters of జూలస్ అంటే ఎవరికైనా తెలుసా? గ్రీక్ దేవుడు. Books taught people how to and when to and where to and why to. This is illustrated, educated, punctuated, when even decoded, and even decoded. ఏం పేరు అన్నారు?
రాజేశ్వరి ఏమర్థమైందమ్మా? ఇప్పుడు 1 2 3 4 పారాగ్రాఫ్లో చదివారు, ఏమర్థమైంది? ఈ వాళ్ళ టీచింగ్ ప్లాను, లెసన్ ప్లాన్లో క్వాలిటీ ఇంకా మీరు బాగా చదవాలా, ఇంకా కష్టపడాలా. మీరు ఇక్కడే పుట్టి పెరిగి 10వ తరగతిలో ఉన్నారు, నేను బయట వేరే రాష్ట్రం నుంచి వచ్చాను. సో నేను మీకు బాగా చదివాను తెలుగు అని నేను అనుకుంటాను. మన తెలుగు టీచర్ చెప్పాలి ఏమా? ఎందుకంటే మీరు నెమ్మదిగా చదవాలి. ప్రతి అక్షరం కూడా ఏముంది అందులో, దీర్ఘ ఉందా, దీర్ఘ లేవా, తర్వాత అవి ఉన్నాయా, ఆ ఉచ్చారం కరెక్ట్గా లేదు, ప్రొనౌన్సియేషన్ కూడా నీట్గా ఉండాలి మేడం. ప్రొనౌన్సియేషన్ చక్కగా ఉండాలి అమ్మా, చక్కగా ఉండాలి. తెలుగు అట్లీస్ట్ ఇంగ్లీష్ ఓకే, బట్ తెలుగు కూడా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదంటే మీ పైన నేను ఆలోచించాల్సి వస్తుంది. హెడ్ మాస్టర్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద స్కూల్. మీరు ఇవన్నీ కూడా క్వాలిటీ ఉండేటట్టు చూడాలి. అలాగే మీరు చదివినప్పుడు ఆ మొత్తం ఒక వాక్యం, ఒక సెంటెన్స్ ఏమి అర్థం ఇస్తూ ఉంది కల్పన, అర్థమైందా? అలాగే ఆ ఒక సెంటెన్స్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ఏమి అర్థం ఇస్తూ ఉంది అలాగే అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే చదవడం కాదు. చదివితే ఏమవుతుంది, మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, బట్ చదువుతూ పాస్ అవుతారు. పక్కన అందరినీ చూసి తర్వాత ఏం పేరు? సో మీరు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారా ఎట్లా? ఓకే గుడ్. సో ఇప్పుడు 10 ఎగ్జామ్స్ ఓకే, ఎగ్జామ్స్ దగ్గర వచ్చిందని కూర్చోండి. ఎవరెవరికి భయంగా ఉంది? ఎవరికి భయం లేదు? నాకైతే చాలా భయం ఉంది. సో భయం ఉంది అంటే మీరు నార్మల్ అన్నమాట. భయమే లేదు అంటే బహుశా మీరు మనుషులే కాదు. భయం అనేది సర్వసామాన్యంగా అందరూ కూడా. సో అప్పుడు ఏం చేయాలా? ఎగ్జామ్ అంటే భయం ఉండకూడదంటే ఏం చేయాలి? బాగా చదవాలి. ఎప్పటి నుంచి బాగా చదవాలి? ప్రతి రోజు కూడా బాగా చదవాలి. ఓకే, 10 తర్వాత ఏం చేస్తారు మీరు? ఏ పేరు? బయట సైలెంట్ ఉండండి, అటు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. కమల 10 తర్వాత ఏం చేస్తారు? ఇంటర్ చేస్తారా? పెళ్లి చేసుకోరా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇందులో ఎవరెవరు పెళ్లి చేసుకుంటారు? 18 తర్వాత వాళ్ళు ఇస్తాం. 18 సంవత్సరం లోపు పెళ్లి చేసుకోవాలా, చేసుకోకూడదా? చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిళ్ళు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ టీచర్ చెప్పి తర్వాత వీళ్ళ మార్గదర్శనం తీసుకుని తర్వాత ముందుకు. ఓకే, ఏం జాబ్ కావాలి కమలమ్మకి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా వేరే ఏదైనా జాబ్ చేయాలి